నమస్కారం అండి. మహాభారతంలో నేడు 103వ అధ్యాయము, అంశం ధృతరాష్ట్రుడు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. యుధిష్ఠరుడి పాలన 15 ఏళ్ళు గడిచిపోయింది. ధృతరాష్ట్రుడు తన విచారాన్ని ఎంత మాత్రమూ భరించలేనని తలచాడు. భీముడి ఎత్తిపొడుపు మాటల వల్ల ఆయన మనస్సు దుఃఖపడుతోంది. యుధిష్ఠరుడి ద్వారా తనకు ఎంత మర్యాద జరుగుతున్నా, ఎంత సౌఖ్యం పొందుతున్నా అవి ఆయనకు సహింపరానివయ్యాయి. పాండవులకు తెలియకుండా ధృతరాష్ట్రుడు ఉపవాసాలు, వ్రతదీక్షలు చేస్తున్నాడు. భర్త ఉపవాసాలు చేస్తున్నాడని భార్య గాంధారి కూడా అదే పని చేస్తోంది. ఒకనాడు ధృతరాష్ట్రుడు ధర్మపుత్రుణ్ణి రప్పించి, కుమారా, నీకు ఆశీస్సులు. నీ వెంట 15 ఏళ్ళు సుఖంగా ఉన్నాను. నన్ను బహు ప్రేమతో బిడ్డను పెంచినట్లుగా చూశావు. నేను సకల దాన ధర్మాలు చేశాను. పెద్దలకు చేయాల్సిన క్రియలన్నీ నిర్వర్తించాను. ఆ భాగంలో నాకేమీ కోరికలు లేవు. కుమారులు చనిపోయిన గాంధారి తన విచారాన్ని తెలియనివ్వకుండా ఇంతకాలము నాకు శారీరక సంరక్షణ చేస్తూనే ఉన్నది. క్రూరులైన నా కుమారులు ద్రౌపది పట్ల క్షమించరాని ద్రోహం చేశారు. న్యాయంగా నీకు చెందాల్సిన రాజ్యాన్ని అపహరించారు. వారి పాపం వల్లనే వారే పోయారు. వారు ధైర్య వీరుల్లా యుద్ధం చేసి రణభూమిలో ప్రాణాలు విడిచి వీరస్వర్గం అలంకరించారు. నేను గాంధారి మా తర్వాత కాలాన చేయాల్సిన కార్యకాలం వచ్చింది. శాస్త్రాలు ఏమి చెప్పాయో నీకు తెలుసు. నేనిప్పుడు అరణ్యానికి వెళ్ళాలి. ఈ దుస్తులు వదిలి వనప్రస్థాశ్రమానికి అవసరమైన చెట్లు, బెరళ్ళు, చింకి వస్త్రాలు ధరించాలి. అడవిలో నివసిస్తూ మీ అందరి మంచి కోసం దైవాన్ని ప్రార్థిస్తాను. దీనికి నీ అనుజ్ఞ కోరుతున్నాను. మన తండ్రుల ఆచారాలను అనువర్తించనివ్వు. నీవు రాజువు కనుక నా తపస్సు ఫలితాన్ని కొంత పొందుతావన్నాడు. ధృతరాష్ట్రుడి మాటలకు యుధిష్ఠరుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. మీరిలా ఉపవాసాలు చేస్తూ కటిక నేల మీద పడుకుంటూ ఇలా మీ రక్త మాంసాలను కృషింపజేస్తున్నారని నాకు తెలియదు. మీరు సౌఖ్యంగా ఉన్నారని, మీకు సేవలు క్రమంగా జరుగుతున్నాయని నమ్మడంలో నేను పొరపాటు చేశాను. తండ్రి, మీరు ఉపశమనానికి లొంగని శోకాన్ని అనుభవించారు. రాజ్య పాలనలో, సౌఖ్యంలో నాకేమీ మంచి కనపడలేదు. నేను పాపిష్టిని. కోరిక, ఆశ, దగాపుచ్చి నన్నిలా తెచ్చావు. నీ కుమారుడు యుయుత్సుడు రాజు కాగలడు, లేక మీ చిత్తం వచ్చిన వాడిని రాజుగా చెయ్యి. మీరు అలా చేసినట్లయితే మీరే ఈ రాజ్య కార్యాలను నిర్వర్తిస్తూ ప్రజలను కాపాడుతూ ఉండండి. నేను అరణ్యానికి పోతాను. ఈ పొరపాట్లు, తప్పులతో నిండిన చరిత్ర ఇలా అంతం కానివ్వండి. ఇంకా నిందలు, అవమానాలు రాకుండా నేను విముక్తి కావడానికి అంగీకరించి రక్షించమని వేడుకుంటున్నాను. నేను రాజును కాను, నీవే రాజువు. కానీ నీవు అడవులకు వెళ్ళడానికి నా ఆజ్ఞ కోరుతున్నావు. ఇంకా నేను మిమ్మల్ని వెళ్ళమని అనడం కానీ, వద్దని అనడం కానీ ఎలా ఆజ్ఞ ఇస్తాను? దుర్యోధనుడి పైన ఆ కోపం ఆనాడైపోయింది. మమ్మల్ని తరిమి మనస్సులను కలతపెట్టి ఎదుర్కోవడానికి శక్తి చాలని పరిస్థితుల్లో మమ్మల్ని దురదృష్టం వెన్నాడింది. దుర్యోధనుడు, అతని సోదరుల్లా మేము నీ బిడ్డలమే. గాంధారి, కుంతీదేవి ఇద్దరూ నాకు సమానమైన తల్లులే. వారిద్దరూ వారి కుమారుడనైన నాకు సమాన ప్రేమపాత్రులే. మీరు అడవులకు వెళ్తే నేను మీతో వచ్చి మీకు సేవ చేయాలి. మీరు అడవులకు వెళ్ళి నన్ను ఇక్కడ వదిలివేస్తే రాజ్య పదవిలో నాకేం ఆనందం ఉంటుంది? మీ ముందు దండ ప్రమాణం ఆచరిస్తూ మేము చేసిన తప్పులన్నీ క్షమించాలని మొరపెట్టుకుంటున్నాను. మీకు సేవ చేస్తేనే నాకు మనశ్శాంతి, ఆనందము కలుగుతాయి. కనుక అలా చేసే అవకాశము, స్వతంత్రాన్ని నాకు కలిగించండి. నన్ను ఇలా ఆశాభంగం చేసి మీరు వెళ్ళవద్దు అని యుధిష్ఠరుడు వేడుకోవడంతో ధృతరాష్ట్రుడు హృదయం వేదన చెందింది. ధర్మపుత్రుణ్ణి ఉద్దేశించి ధృతరాష్ట్రుడు, కుంతీదేవి ప్రియపుత్ర, నేను అడవులకు వెళ్ళి తపస్సు చేస్తాను. పాపహారమైన శారీరక కర్మలను చేస్తాను. ఇప్పుడు ఇతర విధంగా నాకు శాంతి ఉండదు. నీ ఇంట నేను చాలా సంవత్సరాలు ఉన్నా. నీవు, నీ వారు కల్మషం లేని సేవ చేసి భక్తి కలిగి ఉన్నారు. ఇప్పుడు నా కోరిక నెరవేర్చుకోవడానికి నీవు అనుజ్ఞ ఇవ్వాలి. నన్ను వెళ్ళనివ్వు.
అని చెప్తూ చేతులు జోడించి మనస్తాపంతో వణుకుతూ చెప్పాడు ధృతరాష్ట్రుడు. ఆయన విదురుడు కృపాచార్యుడు వైపు తిరిగి, రాజును ఓదార్చి నేను అడవులకు వెళ్ళేలా చూడమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా మనస్సు అడవిలోనే నిమగ్నమైంది. బహుశా నా వయస్సే దీనికి కారణం. నేను చాలా మాట్లాడాను, అలసిపోయాను అంటూ నిస్సహాయుడై గాంధారిపై వాలి మూర్ఛపోయాడు. నాడు లోహ భీముడి విగ్రహాన్ని పిండి చేసేంత బలము కలిగిన ఏనుగు వంటి కండరాలు కలిగిన ధృతరాష్ట్రుణ్ణి యుధిష్ఠిరుడు ఈ స్థితిలో చూడలేకపోయాడు. యుధిష్ఠిరుడు తనకు తాను ఇలా నిందించుకున్నాడు. ఇదంతా ఇలా కావడానికి నేనే కారణమా? దుఃఖభూయిష్ఠుణ్ణి, అపాత్రుణ్ణి, ధర్మం తెలియని అజ్ఞానిని నా చదువు ఎందుకు అంటూ ధృతరాష్ట్రుడి మొహంపై నీరు చల్లి ప్రేమయుక్తంగా లాలిస్తూ తన మృదువైన చేతులతో నిమిరాడు. ధృతరాష్ట్రుడికి స్పృహ వచ్చింది. ఎదురుగా కనిపించిన యుధిష్ఠిరుణ్ణి ప్రేమపూర్వకంగా హృదయానికి హత్తుకున్నాడు. మెల్లగా, ప్రియకుమార, నీ చల్లని స్పర్శ నాకు సౌఖ్యమిచ్చింది. ఇప్పుడు బాగున్నానన్నాడు ధృతరాష్ట్రుడు. ఆ సమయంలో వ్యాసుడు వచ్చాడు. యుధిష్ఠిరుణ్ణి ఉద్దేశించి, కురువృద్ధుడైన ధృతరాష్ట్రుడు కోరినట్లే చెయ్యి. అతన్ని అడవులకు వెళ్ళనివ్వు. అతడు వయోవృద్ధుడయ్యాడు. అతని కుమారులు అతని ముందే చనిపోయారు. ఈ విచారాన్ని ఆయన ఎంతకాలమో భరించలేడు. దేవుడు గాంధారికి జ్ఞానమిచ్చాడు, కానీ ఆమె తన విచారాన్ని ధైర్యంతో భరించింది. వారి కోరికలకు అడ్డురాకు. ధృతరాష్ట్రుణ్ణి ఇలాగే కృషించి అక్కడ చావనీయబోకు. ప్రాపంచిక సుఖ దుఃఖాలను విడిచి తేనెలలకు సువాసన గల పువ్వులను ఆఘ్రానిస్తూ అడవిలో అతన్ని ఉండనివ్వు. రాజుల ధర్మం యుద్ధంలో మరణించడం, లేదా వారి అంత్యదశను అడవిలో పవిత్రంగా నడపడమే. ధృతరాష్ట్రుడు తాను రాజ్యం చేస్తూ యజ్ఞాలను చేశాడు. మీరు 13 ఏళ్ల పాటు అరణ్యవాస క్లేశంలో ఉన్నప్పుడు ఈ ప్రపంచమంతా తన కుమారుని ద్వారా పూర్తిగా అనుభవించి గొప్ప దానధర్మాలు చేశాడు. అతడికి ఏ కోరిక లేకుండా నీవు జరిపావు. అతడు తపశ్చర్య, పాప విమోచన కర్మలు చేయడానికి సమయం వచ్చింది. నీ హృదయపూర్వక అనుమతితో అతని మనసులో కోపం లేకుండా వెళ్ళనివ్వు అన్నాడు. ధర్మరాజు అలాగే కానిద్దాం అన్నాడు. తరువాత వ్యాసుడు తన ఆశ్రమానికి వెళ్ళాడు. నేటికి సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.